కరోనాతో మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు ఎట్టకేలకు కూటమి ప్రభుత్వంలో ఊరట లభించనుంది. 3 ఏళ్లుగా నియామకాలు చేపట్టకపోవడంతో తమ పరిస్థితి అధ్వానంగా మారిందని ఆయా కుటుంబాలు ఇటీవల ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు మొరపెట్టుకోవడంతో ఆయన అధికారులతో మాట్లాడి వివరాలు ఆరా తీశారు. వెంటనే నియామకాలకు తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. దీంతో కారుణ్య నియామకాల ఫైల్ను పంచాయతీరాజ్ అధికారులు బూజు దులిపి ఆర్థిక శాఖకు పంపారు. దీనిపై తుది నిర్ణయం తీసుకునేందుకు ఈ ఫైల్ సీఎం వద్దకు చేరింది. సీఎం గ్రీన్ సిగ్నల్ ఇస్తే 1488 పోస్టులు భర్తీ కానున్నాయి. కరోనా కారణంగా 2917 మంది ఉద్యోగులు చనిపోగా కారుణ్య నియామకాలకు 2744 దరఖాస్తులొచ్చాయి. ఇందులో 1488 మందికి ఉద్యోగాలు ఇవ్వాలని నిర్ణయించగా 1149 అప్లికేషన్లు పెండింగ్లో ఉన్నాయి.